పని ఒకటి జరుగుతుందంటే అసెంబ్లీకి రావాలి. అక్కడ ఏం జరగట్లా. వచ్చి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దేవండి జగన్ తిట్టాలి. జగన్ తిడతాక ఒక మనిషి లేడు, జగన్ మీద పడిపోదాం, మనిషి లేడని వాళ్ళు రావాలని కోరుకుంటారు. డిపెండ్ చేయలేరు అన్న. 150 మంది 11 మంది చేయలేరు. ఇప్పుడు మీరు 10 మంది వచ్చి నా మీద పడితే నేను చేయలేనుగా, చేయలేరు. ఇప్పుడు మన వారు వన్ సైడ్ ఏం కాదు, వాళ్ళు నోటితో పడతారు. జగన్ వాళ్ళు చేతలతోనే. ఇప్పుడు డైలీ సినిమా అడవుడు చూసేవా, అడవుడంతా ఒకసారి దెబ్బ దిగిరాలు వస్తుంది, అట్లా ఉంటుంది. జగన్ ఫ్యాన్స్ వాళ్ళు కింద నుండి సైలెంట్గా జరిగిపోతుంటుంది పని, నోటితో ఉండదు. నెక్స్ట్ 2.0 ప్రజల్లోకి వెళ్తా అంటున్నాడు. మరి ఏం చేసాడని చెప్పి జనాల్లోకి వెళ్ళి చెప్పి అదే ఏం తప్పు చేశానో తెలుసుకుంటాకే జనాల్లోకి వెళ్తా అంటున్నాడు. ఏం ఇప్పుడు నేను ఏం తప్పు చేశానో తెలుసుకోవాలి అన్న. కొన్ని వర్గాలకి ఒక 40% ప్రజలకి డబ్బులు కావాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసాడు. మరి మిగిలిన వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు కదా. అసలు జగన్ ఓటేని ఎవరు చెప్పండి. నేను బాగా డబ్బున్న వాళ్ళు ఏటోలా, 2 చదువుకున్న వాళ్ళు కూడా అందరూ చదువుకుని పేదలు మొత్తం వేశారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏటేలా, ఇంకోటి కులపిచ్చున్నాడు ఏటేలా. జగన్ ఎందుకు అన్ని కొనాల్లో అలా చేశాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇల్లు ఇచ్చాడు, పథకాలన్నీ ఇచ్చాడు. దమ్ముంటే ఒక్క టీడీపీ ఇట్లా జరుగుతుందన్న కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్నోడికి అన్ని పథకాలు అందినాయి అని చెప్పమని. జగన్ ప్రభుత్వంలో అర్హత ఉన్నోడికి అందరికీ అందినాయి, కులంతో సంబంధం లేకుండా. టీడీపీ ప్రభుత్వంలో అట్లా జరగదు. అది చేసింది జగన్. వన్ సైడ్ నెక్స్ట్ 2029లో కుట్టేస్తాడు గట్టిగా. అంటే ఎలా కొడతారని కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వెళ్తున్నాడు కదా, ఇప్పుడు తప్పు 11కు పడినాడు. 11 నుంచి కనీసం 0 నుండి 21 గట్ట వచ్చినాయి. పవన్ కళ్యాణ్కి 0 నుండి 21 గట్ట వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు 11 నుండి 161 వస్తాయి. అంటే బాధ్యత ఉంది కదా, 40% ఓట్ షేర్ ఇచ్చినప్పుడు జనం బాధ్యత ఉండాలి కదా, చేయాలి. ఇప్పుడు నేను ఓటేసాను జగన్, నాకు అసెంబ్లీకి రావాలని నేను కోరుకోవట్లేదు. రాక్కర్లా వచ్చి వాళ్ళతో పిచ్చివాడు వాగేకంటే సైలెంట్గా పని చేసుకుని జనాల్లోకి వచ్చి జనాల్లో ఏం తప్పు జరిగింది. ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబుని విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం ఫస్ట్ మొదలెట్టింది ఎవరు? ఫస్ట్ వైసీపీ కాదు, టీడీపీ ప్రభుత్వంలో జగన్ విగ్రహం, వైఎస్ఆర్ విగ్రహం పాల్గొట్టింది ఎవరు? విజయవాడలో. వీళ్ళ కుటుంబాన్ని బయటికి లాగింది ఎవరో, కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చింది ఎవరో. అవన్నీ చంద్రబాబు చేసాడు, అవన్నీ మర్చిపోయారు జనం. 2019కి వచ్చేటప్పుడు గుర్తు చేసి ఏదేదో స్కాములు జరుగుతాయి, అవన్నీ నడిచిపోయి అది మైమరిపించి జరిపారు. మీరు అలా అటాకుల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు గత 5 ఏళ్లలో ఎంతో మందిని టీడీపీ కార్యకర్తలను వేధించారు. అసలు డాక్టర్ అనేవాడిని పిచ్చోడిని చేశారు కరోనా టైం. మీరు చెప్పండి మొత్తం చెబుతాను. చాలా మంది టీడీపీ కార్యకర్త ఒక్కడు కూడా నష్టపోయాడని ఒక్క కార్యకర్తను వచ్చి బయట చెప్పమని వైసీపీ ప్రభుత్వంలో. ఈ కూటమి రాగానే వైసీపీ కార్యకర్తలు అందరూ నష్టపోయాడని చెబుతా. టీడీపీ నాయకులు వేధించాడేమో. నాయకులు కనబడలేదంటే ఇంటికాడ ఉంటాడు, ఎదుగు దొరికేస్తాడు, ఎక్కడికి వెళ్ళడం, గుడివాడలోనే ఉంటాడు. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనబడేటోడు కదా. ఇప్పుడు లేదు, అధికారం లేదుగా. వెనుగల రావు అధికారంలో ఉన్నాడు, ఆయన మాట్లాడుకోవాలి. కొడాలి రాని ఇప్పుడు అధికారం లేని మాట్లాడితే ఎవడంటాడు అన్న, ఎవడన్నగా. సరే, ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపు జగన్ గారు జైలుకి పోతారని అంటున్నారు. అంతకుముందు వెళ్ళి మళ్ళీ వచ్చినా అట్టగా వస్తాడు. వెళ్ళి రావడం మాత్రం వెళ్తాడన్నా. ఎందుకు వెళ్తాడన్నా? క్లీన్ షీట్లతో ఉన్నాడుగా. ఇప్పుడు అట్టయితే చంద్రబాబు వెళ్ళాడు, మళ్ళీ వెళ్తాడా? ఎందుకు వెళ్ళడా? వీళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వెళ్ళరా, వాళ్ళ ప్రభుత్వం ఉంటే వీళ్ళు వెళ్ళరు. అది తెలిసిందే కన్నా రాజకీయం. అదేదో మన కొత్తగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు వెళ్ళడం, వైసీపీ ప్రభుత్వం ఉంటే జగన్ వెళ్ళడం. ఇది మనం తెలిసి కూడా ఏదేదో మనం మాట్లాడుకుంటాం, అంతే, అంతమించి ఉంటుంది.